నమస్తే, మీరు చూస్తున్నది YR5 న్యూస్. నేను మీ రామాంజీ. నాకు తెలియదు. ఈ 3-4 నెలల్లోనే మా వార్డులో పూర్తి జారి కింద పడుతున్నారు. వర్షాలు వచ్చి అప్పుడు ఇబ్బందికరంగా జరిగింది. ఆ జరిగినప్పుడు వార్డులో గరిసి తోలించమని చెప్పారు. గరిసి తోలించి నేను అడిగాను, వాళ్ళు పెట్టి సరేనని చెప్పి ఓకే చేశారు. ఓకే చేస్తే నాకు తెలియదు అది ఎవరు చేస్తున్నారు, ఎవరికి ఇచ్చారు దానికి కాంట్రాక్ట్ అనేది నాకు తెలియదు. ఏమి ఎరిస్వామి చేస్తున్నారా, ఇంకొకరు చేస్తున్నారా అన్న సమస్య అయితే నాకు తెలియదు. నేను కౌన్సిలింగ్ అడిగాను, నా వార్డు పరంగా నేను ఫలానా చేయమని అడిగాను, అవి ఎంతవరకు వచ్చింది అని. అంటే లేదు ఇట్లమ్మా అన్నారు. మరి ఆ వార్డులో నేను వెళ్ళి చూస్తే నన్ను ఎందుకు ఆపారు అన్నది కూడా నాకు గరిసి తోలమని చెప్పడానికి ఇంత డబ్బు శాంక్షన్ చేస్తే ఆ గరిసి ఎర్రగరిసి తోలుతారు, నాది ముందే రేగడి నల్లది జారి పడతారు అక్కడ. అటువంటి దానిలో తెల్ల గరిసి తోలుతారా ఎర్ర గరిసి తోలుతారా మీరు చెప్పండి. ఏమి దానిలో తెల్లగరిసి తోలారు. తెల్లగరిసి తోలితే అక్కడ ఏరియా ముందే ఇబ్బందికరమైంది. ఆ వాటిలో ఇట్లా తెల్లగరిసి తోలడం మంచిది కాదు, ఎర్రగరిసి తోలండి. ఎవరికి ఇచ్చారా మీరు కాంట్రాక్ట్, ఆ నాయకుడికి అతనికి చెప్పండి, అతను చేస్తే సక్రమంగా చేయమనండి, లేకుంటే అతన్ని మాన్పించండి. ఏమి చేసే కాంట్రాక్ట్ మాన్పించండి అని చెప్పేసి అన్నాను. కానీ ఫలానా వ్యక్తి అని కూడా తెలియదు నాకు. నేను ఆ విధంగా అడిగాను. అది అడిగాక ఏమింది, మాజీ ఎమ్మెల్యే గారు కంప్లైంట్ చేశారనమాట. మన సాయి సైడన్ గారు కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసి లాస్ట్ నాకు వచ్చింది ఏమరా అంటే, మీరు వార్డుకే పోవద్దండి, మీరు వార్డుకు పోకుండా ఇంట్లో కూర్చోండి, అతను చేస్తాడు. దానికి కష్టపడింది నేను, తిరిగింది నేను, పెట్టింది నేను, ప్రజలకు సర్వీస్ చేసింది నేను. కరోనా టైంలో కానీ మంచి చెడు అన్నిటికీ నేను కష్టపడి ముందుండి చేసింది నేను, నా భర్త. మరి ఆ పొద్దంతా నేనున్న దాన్ని తీరా నేను గెలిచి ప్రజల్లో పోయి చేసేటప్పుడు నేను ఆ మాట అడిగానని చెప్పని నన్ను ఇంట్లో కూర్చోమన్నారు. ఇంట్లో కూర్చోమంటే ఎన్నాళ్ళు ఇంట్లో కూర్చుంటాము. సరే మంచిగా చెడు అలాగే సైలెంట్ గా ఉన్నాం. ఇంతవరకు కూడా సైలెంట్ గానే ఉంటాం. 6 నెలల కిందటి వరకు సైలెంట్ గా ఉండి అదే విధంగా చేసుకుంటూ వచ్చి 6 నెలల కింద టైమి సరే ఇది ఎన్నాళ్ళున్నా ఇట్లే బాగలేదు, మనం కూడా న్యాయం జరగలేదని చెప్పేసి అని వాళ్ళని అడిగాం. ఇది ఎందుకంటే ఒక వార్డు పరంగానూ మేము బాధపడ్డాం, మేము సొంతంగానూ కూడా కొంత బాధపడ్డాం, అది వాస్తవం. అప్పుడు ఎప్పుడు చెప్పినా కూడా మా సొంత ఆస్తులు కూడా ఇప్పుడు మీరు అంటున్నారు కదా, అదే ఎర్రిస్వామి అన్న వ్యక్తే కబ్జా చేశాడు. అది కూడా మాకు బాధాకరం. అది కూడా ఎప్పుడైనా బయట చేస్తాం. అది ఉండండి, దాన్ని కూడా ఇంకా ఎందుకంటే అది సబ్జెక్ట్ కాదు కాబట్టి. మరి ఈ విధంగా జరిగాక మనకు వార్డులోకి పోవద్దంటే నాకు ఎంత బాధ కలుగుతుంది. మంచిగా చెడు ఏం జరిగిందో సరే, మనకు నాయకుడు మారారు, ప్రజెంట్ ఎమ్మెల్యే మారినారు. మేము ఇది మంచి చెడు ఇట్లా కష్టంగా ఉంది, మాకు ఇట్లా ఏమి కదా అంటే మమ్మల్ని తిరిగి దాని గురించి విమర్శించారు. విమర్శలకు మేము ఎంతవరకు బాధపడతాము. చేత కాక వద్దులేప, మేము ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు ఎందుకు ఉండాలా అనుకున్నాం. సరే వీలైనంత వరకు మన టర్మ్ పూర్తయినంత వరకైనా ఏదో విధంగా ప్రజలకు న్యాయం చేయాలా, అక్కడ అన్యాయమైనామో ఇక్కడన్నా న్యాయం చేయాలని కేవలం మేము ప్రజల కోసం మాత్రమే పార్టీ మారాం. మా స్వలాభాల కోసమో ఇంకోటి లేదు, ప్రజలకు మంచి చేయాలి అన్నది మాత్రమే మేము అడిగాం. అప్పుడు కూడా సరే ఆయనకు చెప్పే మేము వచ్చామప్ప, చెప్పకుండా లేదు. ఆ నాయకుడు చెప్పి ఆయన దగ్గర తీసుకొని మేము బయటకు వచ్చాము తప్ప మేము వేరే ఉద్దేశంతో కానీ ఒకరిని ఇబ్బంది పెట్టాలని కానీ మేము ఇబ్బంది పడడం లేదు. వ్యక్తిగతంగా అంటే మాకు ఎలాంటివి లేవు. కేవలం ప్రజలకు, మన పేదవాళ్ళకు మనం చాతేదో 10 మందికి మంచి చేద్దామన్న ఉద్దేశంతో వచ్చాను చూడండి, ఇంకా వేరే ఏమేమీ లేదు. బాధేసి ఇవాళ మేము మా గోడు విన్నవించుకోవాలా అనుకున్నాం. మేము కూడా కౌన్సిలర్లమే, నా మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళమే. 42 వార్డులలో మేము కూడా భాగస్థులమే. ఈ 42 వార్డులలో కేవలం మా బీజేపీ వార్డు మాత్రమే ఎందుకు ఎజెండాలో మా పాస్ కాకుండా చేశారు మా వార్డు వర్కులను. ఏ ఉద్దేశంతో చేశారో తెలియదు. మావేమన్నా కనీసం మున్సిపాలిటీకి సంబంధించి లేవా, మా వార్డు పనులు చేయకూడదు అనుకున్నారా? మేము ఏం చేసింది, మా వార్డు ప్రజలు కూడా కష్టపడి ప్రతి ఒక్క పన్నులు ట్యాక్సులు కడుతున్నారు. మరి మీతో పాటు మేము కూడా భాగస్వాములే కదా. మా వార్డు ప్రజలు వచ్చి మమ్మల్ని నిలదీస్తున్నారు. ఈ విధంగా నిలదీయడంతో మేము కూడా లేదమ్మా కనుక్కొని మీకు చెప్తాము అని వాళ్ళకు కూడా ఒక మాట ఇచ్చాము. మేము మా వార్డు పరంగా కమిషనర్ని తీసుకొని ఆ వార్డు అంతా చూపించి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా చెప్పి మంచి చెడు అన్ని చేశాక మా వార్డులో ఎజెండాల వర్కులను పొందుపరచడం అయింది. మరి గత 3-4 నెలలుగా ఎజెండాలు సాగలేదు. ఎప్పటికప్పుడు ఏదో విధంగా వైసీపీ వాళ్ళే ఆపుతున్నారు. ఎందుకంటే మీటింగ్ జరగడం లేదు. అదే ఆదాని ప్రజలు ప్రతి ఒక్కరు చూస్తూనే ఉంటారు. ఒక కుర్చీలు కూడా కావచ్చు, ఏదో ముందు కూర్చొని ఇంకోటి ఏదో మొత్తం మీద జరుగుతూనే ఉంది. అట్లా కాకుండా ఇప్పుడు 3 నెలల తర్వాత మీటింగ్ జరిగింది నిన్న. మరి నిన్న మీటింగ్ జరిగితే కేవలం వైసీపీ వాళ్ళకి పాస్ అవ్వడం ఏమి, మా బీజేపీ వాళ్ళకి పాస్ కాకపోవడం ఏమి?
మా వార్డు ప్రజలు చేసుకున్న తప్పేంటి, మేం చేసిన తప్పేమి? మేము మా వార్డు సమస్యల్లో ఉంది, మా వార్డు ఫలాను కావాలా, ఈ రోడ్డు లేవు, డ్రైనేజీ లేదు, లైటింగ్ లేదు, వాటర్ సమస్య మంచి చెడు అని చెప్పుకున్నాము. దానిలో ఎమ్మెల్యే గారు కానీ చైర్మన్ గారు అన్ని చూసినందువల్ల మీరు సరే ఫలాను చేస్తామని చెప్పి అందులో పొందుపరిచారు ఎజెండాలో. ఎందుకు మా నిన్న పాస్ కాలేదు? నిన్న కేవలం మళ్ళీ 25 మాత్రమే చేసాము అంటున్నారు. మరి ఎందుకు మావెందుకు పెండింగ్ పెట్టారు? అంటే బీజేపీ వాళ్ళు అన్నది మీకు పక్కన పెట్టాలని పెట్టారా ఉద్దేశపూర్వకంగా? 42 వార్డులకు మేము సంబంధించి కామా? మీరు వేరు మేము వేమా? మున్సిపాలిటీ ప్రభుత్వానికి అందరూ ఒకటే కదా. ఇప్పుడున్న ప్రభుత్వం ఏదన్నా కూడా సరే వచ్చే పైనుంచి అక్కడి నుంచి ఏ వచ్చినా సరే వాటర్ని మన కేంద్రం నుంచి కానీ మన రాష్ట్రం నుంచి కానీ ఏ వచ్చినా కూడా ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కటి అందరికి పొందుపరిచే విధంగానే చేయాలి కదా. ఈ పొద్దు ప్రజెంట్ మనం వైసీపీ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుంది? ఇంకా గత కొద్ది కాలమే ఉంటుంది. తర్వాత అయినా చేయాల్సింది మా ఎమ్మెల్యే గారే కదా. మరి ఆ పొద్దు మరి ఏం మాట్లాడతారు? ఈ పొద్దు పక్కకి తీస్తున్నారు. మీరే ఇది మీకు పెట్టేది లేదు చేసేది లేదన్నట్టుగా ఈ విధంగా మాట్లాడటంలో ఎంతవరకు వీళ్ళకి సబబుగా ఉంది? మా ఎమ్మెల్యే గారు అందరూ ఎప్పుడైతే మన ఎలక్షన్ల పరంగా ఉన్నది మాత్రం అంతవరకే వాడాలా? ప్రజలు అందరూ మనకు సమానమే, ప్రతి వార్డు ప్రజలు, ప్రతి ఊరు, పల్లె అందరూ మనకు సమానమే, అందరికీ మనకు బయట నుంచి వచ్చే ప్రతి పైసా అందరికీ చెందాలా అని చెప్తున్నారు. మరి మీరు మాత్రం ఎందుకు మాది దీనికి మీకు సంబంధం లేదు, మీకు ఎమ్మెల్యే గారు తెచ్చేదంతా చేసుకోండి అంటే అది మనం మీ ఇష్టానుసారం చెప్పడమా? కాదు కదా. అది ఏం చేయాలన్నా కూడా తీర్మానం పైన వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేస్తారు. కేవలం మీది మెజార్టీ ఉన్నది అని చెప్పిన వైఎస్ఆర్ ప్రభుత్వం మాత్రము మాకు ఈ విధంగా అన్యాయం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు? ఇక్కడ అత్యవసరం కాదు నాన్న. మేము 4 నెలల నుంచి చూపించి ఎజెండాలో పెడుతూనే ఉన్నాము. అందరికీ తెలుసు. ఎజెండా జరపకుండా ఆపుతూనే ఉన్నారు. జరగకూడదని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారో తెలియదు, వాళ్ళు కుర్చీ కోసమే చేస్తున్నారో తెలియదు. ఎందుకు ఆ కుర్చీ కోసము? అది కూడా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు? మన రాజ్యాంగంలో దాన్ని పొందుపరిచి రాయలేదు అన్నారు. అది ఒకటి. రెండోదేమి, ఆయన శాసనసభ్యులు ఆయనే మన ఎమ్మెల్యే గారే వచ్చి అందరితో సమానంగా తీర్చి నేను మీతో పాటు వెనక కూర్చుంటాను అని చెప్పేసి ఆయనపై వెనక కూర్చున్నారు కదా. మరి ఆయనపై వెనక కూర్చొని చేసి మంచి చెడు అంత జరిపి చేసేదైనప్పుడు కూడా మన విధానాలు ఇప్పటికి కూడా మనం మార్చుకోకపోతే ఎట్లా? ఎమ్మెల్యే గారే కూడా ఇంత మన ఆదరణ మొత్తానికి కూడా ఆయన పెద్దవాడే కదా. మరి అంత పెద్ద ఆయన వచ్చి మీ అందరి కోసం నేను మీతో పాటు నేను ఎవరిని బాధ పెట్టను, మన అందరం కలిసి ఒకే కుటుంబంగా చేసుకుందామని చెప్పి నేను కూర్చుంటాను రండి వెనక, ఇబ్బంది లేదు అని చెప్పేసి నాకు ఏ కుర్చీ వద్దు సపరేట్ అని కూర్చున్నప్పుడు ఆయనకే లేని బాధ మనకెందుకు? మనం ప్రజల సర్వీస్ చేయడానికి వచ్చినాము. అందరూ ప్రజలకు సర్వెంట్లే కాబట్టి ప్రజలకు చేయాలని వచ్చినప్పుడు దీనిలో మనం యుగత పోవాల్సిన అవసరం ఏం లేదు కదా నాన్న. ఈ కుర్చీ కావాలా ఆ కుర్చీ కావాలా అని చెప్పేసి ఏం లేదు కదా. ప్రజలలో ఉన్నప్పుడు ప్రజలు ఎక్కడైనా సరే హాల్లో కూర్చొని వెళ్తున్నావా లేదా? నీకంటే నీ గౌరవం స్థానం, నీకు సపరేట్ గా పదవి ఉంది, ఆ విధానం ఉంది, కూర్చో మాట్లాడుకోవచ్చు. కానీ కేవలం దాన్నే కాన్సెప్ట్ గా తీసుకొని మీటింగ్ జరగకుండా 3-4 నెలలుగా పెండింగ్ పెట్టి నిన్న మా అత్యవసరంగా మేము లేకపోవడం వల్ల మీ ఇష్టం వచ్చినట్టు మీరు మీటింగ్ అని జరిపేసి మీరు పాస్ చేసుకున్నారు, మా బీజేపీ పక్కకు పెట్టారు. మరి ఇది ఎక్కడికి న్యాయం? ఇది ఎంతవరకు న్యాయంగా ఉందో మీరే ఆలోచన. ఇది ప్రతి ఒక్కరు ఆదరణ ప్రజలు చూస్తుంటారు. మేమెంతసేపు మేము ప్రజలకు వైసీపీ వాళ్ళు అన్యాయం చేయడం లేదు అంటున్నారు. మీరు అన్యాయం చేస్తున్నారా లేదా అన్నది నిన్నటి మీటింగ్ తో మీరే ప్రూవ్ చేసుకున్నారు. మీరే ప్రూవ్ చేసుకున్నారు. మాది మాది మెజారిటీ ఉంది, మేము చేసుకునేది మాకే, మీకు సంబంధం లేదు అన్న విధంగా మీరు ఇచ్చారు. అందుకు ఉదాహరణకి ఈరోజు పేపర్ వచ్చింది ఇచ్చారు కదా, పేపర్ లో కూడా వైసీపీ బీజేపీ వాళ్ళకు ఎలాంటివి లేవు అని చెప్పేసి. మరి అంటే మేము మున్సిపల్లో లేమా? మీకందరికి చేసుకున్న డబ్బు మంచి చెడు ఉన్నది, మాకెందుకు లేదు? అవసరం ఉందా లేదా అనేది రండి, నా వార్డుకు చూపిస్తాను. గత 3-4 ఏళ్ళుగా నేనేం చేయలేదు కదా అక్కడ. మరి 3-4 ఏళ్ళుగా నేను పక్కన ఉండి ఈ పొద్దు వచ్చాను. నేను ఈ పొద్దు నా వార్డు ప్రజల కోసం నన్ను ప్రతి ఒక్క ప్రశ్న వేస్తున్నారు. అమ్మా అది, అమ్మా ఇది అని చెప్పేసి ప్రతి ఒక్క దాని మీద కనీసం వాళ్ళకి కొన్నైనా నేను చేయాలి కదా. మరి మీతో పాటు నేను ఎందుకు లేకుండా పోతాను? మీరు ఉద్దేశపూర్వకంగా చేసినట్టే కదా. నాకు కేవలం నేను బీజేపీ అన్నందుకే కదా అక్కడి నుంచి వలసపోయి వచ్చాను. అక్కడి నుంచి ఎందుకు వలసపోయి వచ్చాను? నాకు అన్యాయం జరిగిందనే కదా వచ్చా. నా వార్డు ప్రజలకు అన్యాయం జరిగింది, నాకు అన్యాయం జరిగిందని వచ్చాను నేను. మరి ఇంకెందుకు నేను చేసి తప్పేంటి? మరి అందరితో పాటు నన్ను సమానంగా చూడాలి కదా. అప్పుడు అదే చేస్తున్నారు, ఇప్పుడు అదే చేస్తున్నారు. నాకు మార్పు ఎక్కడిచ్చినారు వీళ్ళు? మరి ప్రజలు చూడడం లేదా? ఈ ప్రజలు రేపొద్దున సమాధానం చెప్పరా? ఈ పొద్దు నాకు, రేపొద్దున ఇంకొకరికి. నాకు బీజేపీ ఉన్న ప్రతి ఒక్క వార్డు సమస్య ఇదే ఉంది. మేము బీజేపీలో వైసీపీ నుంచి బీజేపీకి వచ్చామని చెప్పి బీజేపీలో ఉన్న ప్రతి ఒక్క కౌన్సిలర్ కి మాకు ఇదే సమస్య ఇచ్చారు.
ఏమి మమ్మల్ని ఎంతవరకు మీరు సమానంగా చూస్తున్నారు? రేపు పొద్దున మా నాయకుడు మిమ్మల్ని ఏ విధంగా చూడాలా, మేము ఏ విధంగా ఇచ్చేయించాలా? రేపు అందరికీ